అంజనశలాకయ హిరణ్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదీశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे. श्रीमद् भगवत भागवतम की जय. समवेत भक्त वृंद की जय. पांचाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః. ఈరోజు మనము భగవంతుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకోవాలంటే మనం ఏం చేయాలా, కర్దముని ఏ విధంగా దర్శనం చేసుకున్నాడు, ఆ విధంగా చరిత్రలో ఎంతో మంది భక్తులు భగవంతుని దర్శనం చేసుకున్నారు. సో మరి మనం కూడా భగవంతుని దర్శనం చేసుకోవాలంటే ఏం చేయాలనేది చూద్దాం. ఇప్పుడు సూర్య భగవానుడు ఉన్నాడు. సూర్యుని ఎవరు దర్శించుకోగలరు, ఎవరు దర్శించుకోలేరు? హరే కృష్ణ. మనకు కూడా స్పెషల్లీ ఏకాదశి వ్రతం గురించి జనరల్ గా ప్రతి స్టోరీలో ఎవరెవరితో అడుగుతారు? అసలు ఏకాద బుక్ లో ప్రతి స్టోరీలో శంకర్ ప్రభుజీ ఎవరెవరితో అడుగుతారు? అసలు ఏకాదశి గురించి చెప్పండి. ధర్మరాజు కృష్ణ భగవాన్ అని అడుగుతారు. అక్కడ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కృష్ణుడు ప్రారంభించబోయి ఏం చేస్తాడు? ఎవరి గురించి స్టోరీ చెప్తాడు? ఏకాదశికి సంబంధించిన కృష్ణుడు చెప్పడు. కృష్ణుడు చెప్తాడు ఫలానా ఋషి ఫలానా ఆయనతో ఇలా చెప్తున్నాడు, ఇలా అని చెప్తాడు. చూడండి, వశిష్ఠుడు చెప్పాడు, లేకపోతే ఇంకెవరో చెప్పారు తీసుకొని పోయి వన్ రూమ్ లో పెట్టవా? మాతాజీ మ్యూట్ చేయండి ఒకసారి. హరే కృష్ణ కొంచెం ఆపరేట్ చేయండి. సో కాబట్టి ఇక్కడ కృష్ణుడి చూడండి, అంటే మోస్ట్లీ వశిష్ఠుడు చెప్పాడు అంటాడు, లేకపోతే ఇంకెవరో ఋషి చెప్పారు, వాళ్ళు చెప్పారని చెప్తా, అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బ్రహ్మ నారదుడు చెప్పాడు అంటాడు, అవునా కదా? ప్రతి స్టోరీ వాళ్ళు చెప్పిందని రిపీట్ చేస్తాడు కృష్ణుడు. కరెక్టేనా? నీ కృష్ణుడికి తెలుసు, నేనే చెప్తాను చెప్పొచ్చు కదా, చెప్పడు. అప్పుడు ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే కర్దమముని తర్వాత విష్ణువు యొక్క సంవాదాన్ని మైత్రేయుడు విదురుడితో చెప్తున్నాను. అర్థమైందా? అది మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే మైత్రేయుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, సపోజ్ ఈ రోజే క్లాస్ అటెండ్ చేశారు, ఈ రోజు మా రామప్రసాద్ ప్రభు అటెండ్ చేసి చదివించారు. సపోజ్ అసలు మైత్రేయుడు ఎక్కడ పిక్చర్ లోకి వచ్చిందంటే ఏం చెప్తాడు ప్రభుజీ? ఇప్పుడు కర్దమముని ఉన్నది కదా, అంతకుముందు శ్లోక 1-2 శ్లోకాలు బ్యాక్ పోతే కర్దమముని భగవంతుడిని. మైత్రేయుడు ఎక్కడ సడన్ గా అపియర్ అయిందంటే ప్రభుజీకి ఎక్కడ తెలుస్తుంది? ఇది ఎక్కడుంది మనకు? మైత్రేయుడు ఎక్కడ కనబడతాడు? ఏ చాప్టర్ లో కనబడతాడు మీకు? మైత్రేయుడి యొక్క సంవాదం అనేది ఏ అధ్యాయంలో ఉంది? అక్కడి నుంచి అటెండ్ చేస్తే 20వ అధ్యాయం 22 కదా. 20వ అధ్యాయం ప్రారంభంలో మైత్రేయ విదుర సంవాదం. అక్కడి నుంచి అటెండ్ చేస్తే అప్పుడు తెలియదు, ఓహో అక్కడ నుంచి నడుస్తుంది అని చెప్పేసి తెలిసి, లేకుండా తెలియదు కదా. కాబట్టి అలా ఎవ్రీడే ట్రాక్ అనేది కంపల్సరీ. మనకు మార్నింగ్ యోగా చేస్తే ప్రాణాయామం ఎట్లనో, ఈ ఆత్మకు ప్రాణాయామం భాగవతం. భాగవతం లేకపోతే ఆత్మ శరీరాన్ని ఎన్నో జన్మల్లో మార్చింది, ఈ జన్మలో కూడా మారుస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రాణాయామం భాగవత శ్రవణం. చూద్దాం.
మైత్రేయుడు ఎందుకు భాగవత శ్రవణం మనకేమిస్తుంది? భాగవత శ్రవణం మనకేమిస్తుంది? స్వయం భగవద్ దర్శనాన్ని ఇస్తుంది. అభద్రతలు అంటే భగవద్ దర్శనానికి, లైక్ ఎట్లయితే ఇప్పుడు నేను అద్దాలు పెట్టుకున్నాను, స్పెక్స్ లేకపోతే ఈ అద్దాలు నాకు ఏమిస్తున్నాయి? చూపుని, నా లోపల ఉన్న చూపుకు ఏమైంది? ఒరిజినల్ గా నా లోపల చూపు ఉంది, చూపే లేకపోతే కనబడుతుందా? కానీ నిన్న కదా అగ్ని పొగచే కప్పబడినట్టుగా నా చూపు కొన్ని, దాన్ని ఏమంటారు, మలినాలచే కప్పబడి ఉంది. ఈ అద్దం ఏం చేస్తుంది? ఆ మలినాలను తొలగిస్తుంది. లేకుంటే నేను మొత్తం కంప్లీట్ జీరో గుడ్డివాడిని అయిపోతే నాకు చూపు వస్తుందా? కంప్లీట్ జీరో గుడ్డివాడిని అయితే నాకు ఎంత అద్దాలు పెట్టినా కనబడదు. నా లోపల చూపు ఉంది కాబట్టి, కాకపోతే ఆ చూపుని బయటకు తీసే ప్రక్రియ ఈ అద్దాలు. అదేవిధంగా మనం కూడా, భాగవతం మనకేం చేస్తుంది? ఈ భౌతికమైనటువంటి కళ్ళతో మనం భగవంతుని చూడలేం కాబట్టి, భాగవత శ్రవణం ఎప్పుడైతే చేస్తామో ఈ కళ్ళకు రిపేర్ జరుగుతూ ఉంటుంది. మనకు కూడా ఏం చేస్తారంటే కొన్ని సర్జరీస్, ఇప్పుడు హార్ట్కు ఏదో పంపిస్తారు కదా, ఎక్కడి నుంచి పంపిస్తారు? డైరెక్ట్ హార్ట్ ఇక్కడే హోల్ చేసి పంపుతారా, లేకుంటే ఎక్కడి నుంచి పంపుతారు? ప్రతిభా మాతాజీ, హార్ట్లోకి ఏమైనా పంపాలంటే ఎక్కడి నుంచి? డైరెక్ట్ ఇక్కడ హార్ట్ దగ్గర హోల్ చేసి ఇచ్చేస్తారా, లేకుంటే ఎలా పంపిస్తారు? నరాల నుంచి పంపిస్తారు. నరాల నుంచి పంపిస్తారు. నరాల నుంచి పంపిస్తారు. నరానికి హార్ట్ కి ఏమైనా సంబంధం ఉందా? ఉంటుంది. మామూలుగా అయితే, మామూలుగా మీరు మెడికల్ కాబట్టి ఒక లేమెనుకో, హార్ట్ గుండె ఇక్కడ ఉంటది, ఇక్కడ ఏదో నరం అంటే అట్లెట్లయితుంది అని అంటారు. మామూలుగా లేమెన్ అయితే ఇట్లా కాదు, మీరు మోసం చేస్తారు. సపోజ్ ఆ నరం ఎక్కడో ప్లేస్ ఉంటది, గుండె ఎక్కడ, అట్లయితే నేను ఒప్పుకోను అంటాడు. అవునా కదా? అదేవిధంగా భగవద్ దర్శనం కలగాలి అంటే, ఎలా అయితే స్టంట్ లేకపోతే ఇంకేదో హార్ట్కి రిపేర్ చేయాలంటే నరాల నుంచి ఎలా చేస్తారో, మనకు ఆ భగవద్ దర్శనం కలగాలంటే, ఈ కళ్ళతో చూడాలంటే చెవుల ద్వారా పంపాలన్నట్టు. చెవుల ద్వారా మనం కళ్ళని రిపేర్ చేయాలి. ఏం పంపిస్తాం చెవుల ద్వారా? బ్రహ్మ సంహితలో ఏముంది భగవద్ దర్శనం చేసుకోవాలంటే? సదైవ హృదయేషు విలోకయంతి. సో కాబట్టి ప్రేమ అనే అంజనాన్ని కళ్ళకు పెడతామా? కళ్ళకు పెట్టాలంటే చెవుల ద్వారా భగవత్ నామ రూప లీలలను, భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను శ్రవణం చేయాలి. ఇక్కడ నుంచి రిపేర్ అవుతుంది అన్నట్టు. అర్థమైందా? ఇక్కడ నుంచి డైరెక్ట్ కళ్ళకు కాదు వెళ్ళేది. ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్తుంది? హృదయానికే. హృదయ మాలిన్యం జరిగినప్పుడు అప్పుడు కళ్ళకు విజన్ ఏర్పడుతుందండి, భగవంతుని దర్శించుకునే విజన్. అందుగురించి ఇక్కడ ఈ తాత్పర్యాలు ఏం చెప్తున్నారు చూడండి. మైత్రేయుడు కొనసాగించను. ఆ విధంగా భగవానుడు ఇంద్రియములు కృష్ణ భక్తి భావనా పూర్ణములైనప్పుడే తనను వెల్లడి చేసుకొనివాడు. భగవానుడు తనను తాను ఇతరులకు నేను భగవంతుని అని వెల్లడి ఎప్పుడు చేసుకోగలుగుతారంట? ఇంద్రియాలు కృష్ణ భక్తి భావనా పూర్ణులైనప్పుడు, మలిన పూర్ణమైనప్పుడు కాదు. శుద్ధ అంటే పరిపూర్ణమైనటువంటి శుద్ధ స్థితికి చేరుకున్నప్పుడు. దేంతో ఆ శుద్ధ స్థితికి చేరుకుంటాయి? కృష్ణ భక్తి భావన పూర్ణమైనప్పుడు మాత్రమే ఇంద్రియాలు శుద్ధి పడతాయి. మరి ఇంద్రియాలు మామూలుగా మనమైతే మనుషులం కనబడతాం, భగవానుడు దర్శనం చేసుకోలేము. అసలు మరి భగవానుడు అంటే ఎవరు? ఎవరిని పడితే వాళ్ళని భగవానుడు అనొచ్చా? లేకుంటే భగవానని మనము ఎవరిని మనం పలకొచ్చు? ఎవరిని మనము ఈ ఇంద్రియాలు, సపోజ్ నేను మా పిల్లల్ని చూడాలా, వైఫ్ని చూడాలా, ఇంకా మా ఇంటి పక్క వాళ్ళని చూడాలి అనుకుంటే నాకు ఇంద్రియాలు పరిపూర్ణత్వం అనేది పెద్ద అవసరం లేదు. నా కళ్ళు భగవంతుడు ఇచ్చాడు, ఈ ప్రకృతిని నేను చూడగలుగుతాను.
ఇప్పుడు ఇక్కడ భగవంతుణ్ణి ఒకవేళ దర్శించుకోవాలి అంటే నా ఇంద్రియాలన్నీ కూడా, ఒక్క ఇంద్రియం కాదు, ఇంద్రియాలు నిన్న ఎన్ని అనుకున్నాము? అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఇంకా మొత్తం ఎన్ని? 11 ఇంద్రియాలు శుద్ధి పడినప్పుడు భగవంతుని దర్శనం చేసుకోవచ్చు. మరి ఈ భగవంతుని యొక్క నిర్వచనాన్ని మనకు ఏ గురువు గారు ఇచ్చారు? భగవంతుని యొక్క నిర్వచనాన్ని వేదవ్యాసుల వారు ఇచ్చారా? వేదవ్యాసుల వారు అనగానే ఆ హింట్తో మీకు అర్థం కావాలి. షడైశ్వర్య సంపన్నుడు. నేను ఎవరు ఇచ్చారు అంటున్నా ప్రభుజీ? పరాశర పరాశరమని ఇస్తారు. సో ఆయన ఏదైతే భగవానుడి యొక్క నిర్వచనాన్ని ఒక శ్లోకంలో చెప్పారు. ఎవరు చెప్తారు ఆ శ్లోకం? సుదేవ్ మాత చెప్తాను. చెప్పు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం సో కాబట్టి ఆ 6 షడ్ విభూతులను కలిపి ఒక శ్లోకంలో చెప్పారు. ఎవరు? పరాశరం భగవానుడు అంటే. కాబట్టి అటువంటి షడైశ్వర్య సంపన్నునే మనం దర్శించుకోవాలి. మరి ఆ షడైశ్వర్యాలు ఏంటి? ఆ శ్లోకంలో ఉన్న షడైశ్వర్యాలు ఐశ్వర్యము, బలము, సౌందర్యము, జ్ఞానము. ఒక సీక్వెన్స్ లో చెప్పమన్నా ఈజీగా గుర్తుండేటట్టు. ఏంటా సీక్వెన్స్? సీక్వెన్స్ మనం చెప్పినట్టున్నా నేను. ఇప్పుడు బృందావన్ లీల 3 అయితే చాలా సులభంగా గుర్తు పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? భగవానుడు ఇంద్రియములు కృష్ణ భక్తి భావన పూర్ణములు అయినప్పుడే తనని వెల్లడి చేసుకోగలడు. కాబట్టి ఈ ఇంద్రియాలు దయచేసి మళ్ళీ మళ్ళీ జన్మ చాలా కష్టం రాదు. జన్మ వచ్చినా ఇటువంటి సాంగత్యం రాదు, ఇటువంటి అద్భుతమైనటువంటి సమయ పాలన మనకు రాదు. కొంచెం శ్రద్ధ తీసుకోండి. ప్రతి ఇంద్రియాన్ని భగవద్ దర్శనం కొరకు తహతలాడేట్టుగా, సో చాలా అత్యంత ఆసక్తి పూర్ణం చేసుకోండి ప్రతి ఇంద్రియానికి. ఓకే. సో మనకు నిన్న కూడా వచ్చింది, నిన్న భగవద్గీతలో మనకు టైటిల్ ఏముండే? వాట్ వాజ్ ద ఎస్టర్డేస్ టైటిల్? ఇంద్రియాలు అన్నప్పుడు ఇంద్రియాల యొక్క ఏంటి టైటిల్ ఏముండే నిన్న? శత్రువు గురించి ఏదో ఉండే అనుకుంటా కదా. హరే కృష్ణ గురుజీ, దండవత్ ప్రణం. మానవుని శత్రువులు మరియు వారి నివాస స్థానముల గురించి తెలుసుకోవాలంటే. వెరీ నైస్ ప్రభుజీ. మానవుడి శత్రువులు. నిజంగా మానవుడికి శత్రువులు ఎవరు? మానవునికి శత్రువులు ఇంద్రియాలు, వాళ్ళ ఇంద్రియాలే గురుజీ. హరే కృష్ణ. కాదు ప్రభుజీ, ఇంద్రియాలు వచ్చి నివాస స్థానం ప్రభుజీ. ఫస్ట్ శత్రువు ఎవరు? మన యొక్క శత్రువు కామం గురుజీ. కామం ముఖ్యమైన శత్రువు. కామం ఎక్కడ వెళ్ళి వాళ్ళని కూడా శత్రువులుగా తయారు చేస్తుంది. పాపం ఫస్ట్ ఇంద్రియాలు శత్రువులు కాదు, మనసు కూడా శత్రువు కాదు, కామము శత్రువు. కామం వెళ్ళి ఎక్కడ కూర్చుంటది? కామం యొక్క నివాస స్థానం ఏంటి? చెప్పినా కదా, మూడు నివాస స్థానాలని చెప్పాను. ఏంటో 3? వెరీ గుడ్. మనస్సు, బుద్ధి. ఎవరు చెప్తారు? జ్ఞానం అని ఎవరు అన్నారు మాతయ్య? ఇంద్రియాలు, మనసు, బుద్ధి. ఇవి 3 నివాస స్థానాలు, గుర్తు పెట్టుకోండి. అర్థమైందా? సో ఈ కామానికి ఇంద్రియాలు నివాస స్థానము, మనస్సు, బుద్ధి. ఎలాగైతే కలియుగం ప్రారంభమైనప్పుడు కలి పురుషుడు వచ్చి పరీక్షిత్ మహారాజు గోవుని అంటే వృషభాన్ని సంహరించబోతున్నప్పుడు పరీక్షిత్ మహారాజు ఈ కలి పురుషుని సంహరించబోతుంటే శరణాగతి పొందుతాడు. పాహిమాం పాహిమాం ప్రభు, రక్షించండి అని చెప్పేసి. అప్పుడు ఆయన క్షమిస్తాడు. నీ ఇంత పెద్ద విశాల విశ్వంలో నాకు కూడా ఎక్కడో ఒక దగ్గర చోటును కల్పించండి నేను నివసించడానికి అంటాడు. లేదు నీకు నివసించడానికి కల్పించారంటే, స్వామి మరి నేను కూడా భగవత్ సృష్టిలో ఒక
జీవిని కదా. మరి భగవంతుడు సృష్టించాడంటే సృష్టిలో ప్రతి ఒక్కరికి నివసించే అర్హత ఉంది కదా, నివసించడానికే కదా భగవంతుడు సృష్టించాడు. నాకు కూడా ఏదో ఒక స్థానం ఇవ్వండి అంటాడు. అప్పుడు కలిపురుషుడికి పరీక్షిత్ మహారాజ్ ఏ స్థానాలను ఇస్తాడు కలిపురుషుడికి? జూదం ఆడతారు, ఓకే, వ్యభిచారం, వెరీ గుడ్. జూదం, జూదము, వ్యభిచారము, బంగారం, సంపాదన అన్యాయం స్వీకరిస్తారు. బంగారం ఇంకా ఫస్ట్ బంగారం ఇయ్యాడు మాతాజీ. తర్వాత ఫస్ట్ ఎన్ని ఇస్తాడు? ఎన్ని స్థానాలు ఇస్తాడు? మూడు ఫస్ట్ 4 స్థానాలు ఇస్తాడు. ఆ 4 స్థానాలే మనము పాటించవలసింది. ఏంటో 4 కరెక్ట్? 1 2 3 4. జూదము, వ్యభిచారం, intoxication, gambling and వ్యభిచారం. ఈ 4 అర్థమైందా? అంటే మాంస భక్షణం ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గర ఉండండి అంటారు. ఓకే. 2, మత్తు పానీయాలను ఎవరైతే స్వీకరిస్తారో కలిపురుషుడికి అక్కడ స్థానం ఇస్తాడు. 3, మాదక ద్రవ్యాలను ఎవరైతే సేకరిస్తారో అక్కడ ఉండమంటాడు. 4, వ్యభిచారము ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర ఉండమంటాడు. అర్థమైందా? జస్ట్ మనస్సులో ఉన్న వ్యభిచారం అంటే ప్రభుజీ అది ఎవరు చేస్తారు అనుకోకండి. మనసులో ఉన్న పరపురుషుడు, సపోజ్ మ్యారీడ్ ఉమెన్ ఉంది, ఆమె పరపురుషుడు చాలా బాగున్నాడు, మా ఆయన కంటే ఈయన బాగున్నాడు అని అనుకుంటే కూడా చాలు. మా ఆయన కంటే ఈయన చాలా గుణాలు బాగున్నాయి, అలా కంపేర్ ఈయన చాలా బాగున్నాడు అనుకుంటే కూడా చాలు. మానసికం కూడా మానసిక వ్యభిచారం అంటారు. అదే పురుషులైతే ఆవిడ కంటే ఈవిడ బాగుంది, ఈ మాతది బాగుంది, ఈ మాతది మాట బాగుంది అంటే ఆమెని ఆ విధంగా లైక్ చేస్తే చాలు. అర్థమైందా? సో అది చోటా హరిదాస్ ఠాకూర్కి ఏం చేస్తాడు చైతన్య మహాప్రభు? చోటా హరిదాస్ ఠాకూర్ని ఎలా బహిష్కరించిండు? ఆమెను మనసులో కలుసుకోవడం వల్లనే. ఆయన ఏం వ్యభిచారం చేయలేదు, జస్ట్ ఆ మాతాజీ బాగుంది అని అనుకున్నాడు అంతే. చైతన్య మహాప్రభు ఆయనని రిజెక్ట్ చేసేస్తాడు. అర్థమైందా? అంటే ఈ 4 ఎక్కడున్నాయో అక్కడ ఉండమంటే ఆ కాలంలో 4 స్థానాలు దొరకలేదంట. అందరూ అంత పవిత్రంగా ఉంటారు. లేదు స్వామి ఎక్కడ దొరకట్లేదు అన్నాడు. ఇంకొక స్థానాన్ని ఇవ్వండి అంటే అప్పుడు బంగారాన్ని ఇస్తాడు. సో కాబట్టి ఆ కాలంలో కలిపురుషుడు ఈ యొక్క స్థానాలు ఏంటి? ఈ 5. మరి కలిపురుషుడు నివాసం ఉండే స్థానాలు, మరి ఈ కామము యొక్క నివాస స్థానాలు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. మరి ఈ 3టిని ఆక్యుపై చేస్తే ఇంకేముంది? ఇవేనే మన శరీరం అంటే. మనం అంటే ఇవి, మనం అంటే ఆత్మ. ఈ ఆత్మ ఈ 3టితోనే జీవిస్తూ ఉంటుంది. ఈ 3 లేకపోతే ఏముంది? ఈ 3 కలిసి ఆత్మని పతనం చేస్తాయి అన్నమాట, ఈ 3 స్థానాలు. కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ వీటిని పవిత్రం చేసుకున్నప్పుడు భగవంతుడు తనను తాను వెల్లడి చేస్తాడు, అంటే దర్శనం ఇస్తాడు అని చెప్తున్నాడు. కర్దమునితో పలికి సరస్వతి నది పరివేష్టితమగు బిందు సరోవర ప్రాంతము నుండి నిష్క్రమించను. అంటే కర్దముని ఎక్కడ దర్శనం చేసుకున్నాడు? సరస్వతి నది ఆ ప్రాంతంలో, బిందు సరోవర ప్రాంతంలో దర్శనం చేసుకున్నాడు. అక్కడి నుంచి భగవంతుడు వెళ్ళిపోయాడు. భాష్యం. ఈ శ్లోకం నందు ఒక పదం మిగుల ప్రధానమైంది. ఇచ్చట భగవానుడు ప్రత్యక్ అక్షజ అని తెలుపబడినాడు. భౌతికేంద్రియంలోకి అతడు అగోచరుడు. కాబట్టి భౌతిక ఇంద్రియంలకు భగవంతుడు అగోచరుడు. అంటే ఈ ఇంద్రియాలు మలినమైనటువంటి స్థితి. భౌతిక ఇంద్రియాలు అనగానే అవి శుద్ధమైనటువంటి కాదు, మలినం. కాబట్టి ఆ మలినంతో సపోజ్ మనం ఏదన్నా చెరువులో కానీ లేకుంటే బావిలో నీళ్లు మలినమై అనుకోండి, కింద ఏదైనా కాయిన్ వేస్తే కనబడదు. అదే ఆ నీళ్లు చాలా ఫ్రెష్ గా ఉన్నాయనుకోండి, ఒక కాయిన్ కింద వేస్తే కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా మన ఇంద్రియాలు చాలా శుభ్రంగా అంటే పవిత్రంగా ఉన్నప్పుడు ప్రతి ఇంద్రియము భగవంతుని సేవిస్తూ దర్శనం చేసుకోగలదు. కాబట్టి భౌతిక ఇంద్రియంలోకి అతడు అగోచరుడు అయినను అతన్ని గాంచవచ్చు. అగోచరుడు అంటే మళ్ళీ చూపు రాదని కాదు. సో మనకు కూడా దాన్ని ఏమంటారు, దృష్టి లోపం వల్ల స్లోగా చూపు సన్నగిల్లుతుంది. కొందరికి దూరం చూపు, కొందరికి దగ్గర చూపు. దాన్ని ఇమ్మీడియట్ గా
కేర్ తీసుకొని డాక్టర్ దగ్గర వెళ్తే ఆయన దీనికి ట్రీట్మెంట్ చేసి చూపునిస్తాడు. దాన్ని మొత్తం కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేస్తే చూపు కంప్లీట్ పోయే అవకాశం ఉంటుంది. సో ఇలా మనకు ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నామంటే ఎన్నో జన్మలు దీనికంటే ముందు మనం వందల వేల జన్మలు ఎత్తాం. కాబట్టి ఏ జన్మలో కూడా మనము ఈ భగవంతుని దర్శించుకోవాలి అనే ఏదైతే మార్గం ఉందో దాని పట్ల మనం అశ్రద్ధ వహించాము. కాబట్టి భగవంతుని కనబడకుండా చూపు మనం కోల్పోయాం. భగవద్ దర్శనం అనే మనం దర్శనాన్ని కోల్పోయాం. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు. భగవంతుడు ఏమంటాడు, ఆయనను అతని గాంచవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిదైందండి, ఇంకా కొన్ని రోజులు అయితే మొత్తం మీకు చూపు పోయేది, శాశ్వతంగా పోయిన తర్వాత అప్పుడు ఏం చేసేవాళ్ళం కాదు. సో ఇప్పుడు త్వరగా వచ్చారు కాబట్టి ఇప్పుడు దీన్ని సర్జరీ చేసి చూడవచ్చు, మీకు చూపుని మళ్ళీ తీసుకురావచ్చు అంటారు. కాబట్టి ఇక్కడ అతన్ని గాంచవచ్చు. ఈ విషయం కొంత పరస్పర విరుద్ధంగా గోచరించవచ్చు. సో ఇక్కడ కాంట్రవర్సీ లాగా, అంటే భగవంతుడు కనబడు అంటున్నారు, మళ్ళీ చూడవచ్చు అంటున్నారు. ఇదేంటి అని మనకు ఆశ్చర్యం అనిపించవచ్చు. మనం భౌతిక ఇంద్రియాలను కలిగి ఉన్నాము, కానీ ఆ దేవదేవుని మనం ఎట్లు గాంచవచ్చు అనే ప్రశ్న ఇక్కడ ఉదయించింది. శ్రీకృష్ణ భగవానుడు అధోక్షజుడనియు పిలువబడినాడు, అనగా భౌతిక ఇంద్రియములకు గోచరించని వాడిని భావం. అక్షజ అనగా భౌతిక ఇంద్రియములచే తెలియబడి జ్ఞానము. అక్షజ అంటే భౌతిక ఇంద్రియాలతో, ఇప్పుడు సపోజ్ హిరణ్యకశిపు తన భౌతిక ఇంద్రియంతో ఆ పిల్లర్ని చూస్తున్నాడు. అది పవర్ఫుల్ పిల్లర్ మీద కలరు అది కనబడుతుంది హిరణ్యకశిపు. అదే ప్రహ్లాదుడికి ఏం కనబడుతుంది? అదే పిల్లర్లో భగవంతుడు తండ్రి అడిగాడు ఈ పిల్లర్లో ఉన్నాడా అని. అలా అన్నాడో లేదో భగవంతుడి పిల్లర్లో ప్రత్యక్షం అయ్యాడు, కానీ తండ్రికి కనబడట్లేదు. ప్రహ్లాదుడికి డైరెక్ట్ భగవద్ దర్శనం చూస్తా ఉన్నాడు. ఎస్ పిల్లర్లో అదిగో కనబడుతున్నాడు, నాకు దర్శనం చేసుకోవచ్చు అని చెప్తాడు. అప్పుడు నాకు కనబడట్లేదు కదా అని చెప్పేసి హిరణ్యకశిపు ఆ పిల్లర్ని గట్టిగా తన గదతో కొట్టినప్పుడు భగవంతుడికి అది దెబ్బ తగిలి టచ్ స్పర్శ కలుగుతుంది. అప్పుడు దాంట్లో నుంచి రావడం జరుగుతుంది. ఇలా మనము భగవంతుని ఈవెన్ మానసికంగా కూడా ఫస్ట్ మొట్టమొదటిగా డైరెక్ట్ ఈ కళ్ళతో మనం దర్శించుకోలేము. ఏ విధంగా దర్శించుకోవచ్చు అనేది చూద్దాం. భగవానుడు మన భౌతిక ఇంద్రియంతో కల్పనము ద్వారా అవగతమయ్యే విషయము కానందున అజితుడు. అక్షజ అంటే భౌతిక జ్ఞానము. భౌతిక జ్ఞానం మనకు ఏమిస్తుంది? భౌతిక సంపదలను ఇవ్వచ్చు, భౌతిక భోగాలను ఇవ్వచ్చు, భౌతిక వ్యక్తుల యొక్క పరిచయాలను ఇవ్వచ్చు, భౌతిక సాంగత్యాన్ని ఇవ్వచ్చు, భౌతిక జ్ఞానము. కానీ అది ఈ శరీరంతో అంతమైపోతుంది. అదే విధంగా మనకు భౌతిక ఇంద్రియంతో కల్పన ద్వారా అవగతమయ్యే విషయం కానందున భగవంతుడు అజితుడు అని పిలువబడినాడు. అతడే జయించగలడు, కానీ అతన్ని ఎవరినూ జయించలేరు. చూడండి, అక్కడేమో భగవంతుని ఎవరు చూడలేరు అంటున్నారు, మళ్ళీ చూడొచ్చు అంటారు. అదే విధంగా భగవంతుని ఎవరు జయించలేరు అంటున్నారు, అట్ ది సేమ్ టైం భగవంతుని జయించగలరు అంటున్నారు. రెండు అయినప్పటికీ అతడు గాంచబడిననే దీని భావమా? శ్రీకృష్ణుని దివ్య నామమును ఎవరును వినజాలరనియు, అతని దివ్య రూపమును ఎవరు తెలుసుకొనజాలరనియు, అతని దివ్య లీలలను ఎవరును అనుభూతకొనొచ్చుకొనజాలరనియు వివరింపబడింది. అది అసాధ్యమగు విషయము అయినచో అతనిని గాంచుట మరియు అవగతం చేసుకునుట ఎట్లు సాధ్యము కాగలదు. మనుజుడు భక్తి యోగమునందు సుశిక్షితుడై ఆ దేవదేవునికి సేవను గూర్చినప్పుడు క్రమంగా అతని ఇంద్రియములు భౌతిక కల్మషము నుండి పరిశుద్ధములు కాగలవు. ఆ విధంగా అతని ఇంద్రియములు పవిత్రమైనప్పుడు అతడు గాంచగలడు, అవగతం చేసుకొనగలడు, వినడు. భౌతిక ఇంద్రియముల పవిత్రీకరణము మరియు శ్రీకృష్ణ భగవాన్ దివ్య రూప నామ గుణాదుల అనుభూతి అనేది రెండు కార్యములను ప్రత్యక్ అక్షజ అను ఒక పదమును కలిసి ఉన్నది. ఆ పదమే ఇచ్చిన ప్రయోగింపబడింది. సో ఇక్కడ మనకు భగవద్గీత 7.19 లో మనకు చెప్పడం జరిగింది, ఎవరు భగవంతుణ్ణి దర్శించుకోగలరు, ఎవరు దర్శించుకోలేరు అనేది. భగవద్గీత 7.19 ఒకరు మాతయీస్ శ్లోక ప్రభుజీస్ ప్రభుపాదుల వారిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రభుపాద్ ఎంతో కష్టపడి బుక్స్ రాశాడు. ఆ బుక్స్ వితరణ చేయాలా, ఆ బుక్స్ లో ఉన్న సారాన్ని ఇతరులకు బోధించాలా.
అదే విధంగా చైతన్య మహాప్రభుని ప్రసన్నం చేసుకోవాలంటే Very good. కృష్ణ ఉపదేశ్. సో యారే దేఖో తారే కహో కృష్ణ ఉపదేశ్, భగవంతుడి యొక్క ఉపదేశాన్ని, భగవద్గీత భాగవతాన్ని సో ఎక్కడ వెళ్ళినా ఎవరిని కలిసినా కూడా ఆ ఉపదేశాలను ఇతరులకు పంచాలప్పుడు చైతన్య మహాప్రభు ప్రసన్నం అవుతాడు. కృష్ణుడు ప్రసన్నం కావాలంటే కృష్ణుడు కూడా చెప్పాడు కదా 69, 68 అవును. కృష్ణుడు ఏం చెప్పాడు? భగవంతుడు చెప్పినటువంటి పరమ రహస్యాన్ని ఇతరులకు బోధించండి. ఆ బోధన ద్వారా ఇతరులందరినీ కూడా భక్తిమయ జీవితంలోకి తీసుకొని రావటమే ప్రతి ఒక్కరి ధర్మము. సో కాబట్టి ఇక్కడ తను ఏం చేసింది? రామానుజాచార్య కంటే ముందు అక్కడ ఉన్నటువంటి సాధు సంతులను సేవించింది. అది రామానుజాచార్య చాలా ప్రసన్నమయ్యాడు. తన ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ సేవించింది ఆవిడ ఆవు పాలతో. సో రామానుజాచార్య లెటర్ రాశాడు. ఆ లెటర్ తో తీసుకొని వెళ్తుంటే భగవంతుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు తన భక్తురాలికి దర్శనం కొరకు. అదే విధంగా మనం చూసినట్టయితే భగవద్ దర్శనం ఎలా జరుగుతుందంటే ఇది కలియుగంలో జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇంకా ఇతర యుగాల్లో కూడా భగవంతుడి యొక్క దర్శనము శుద్ధ భక్తుడి రికమెండేషన్ వల్ల ఎలా జరుగుతుంది అనేది మనము చూడొచ్చు. ప్రభుపాదుల వారు తనకు సేవ అత్యంత ఘనమైనటువంటి సేవ చేసినటువంటి జార్జ్ హారిసన్ తో చెప్తారు, ఐ విల్ టేక్ యూ బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు గాడ్. నేను నిన్ను గోలోక బృందావనానికి తీసుకొని వెళ్ళిపోతానని చెప్తాడు. నో ప్రాబ్లం. ఆయన అంత సంపూర్ణ శరణాగతితో తన గురుదేవుని వారిని సేవిస్తారు. అందు గురించి మనం ఇంతకుముందు కూడా చాలా లీలలు చెప్తాను. భగవంతుడు కూడా డైరెక్ట్ భగవత్ సేవ చేసే వారిని అంత తొందరగా భగవద్ధామం తీసుకెళ్ళాడు. భగవంతుడు తన యొక్క భక్తులను ఎవరైతే సేవిస్తారో వాళ్ళకు చాలా ఫాస్ట్ గా భగవత్ లోకము, భగవద్ దర్శనము దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. ఈవెన్ ధ్రువ మహారాజ్ కూడా కర్దమముని భగవద్ దర్శనం చేసుకున్నాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేసి ధ్రువ మహారాజ్ కూడా భగవద్ దర్శనం చేసుకున్నాడు. ఆయన ఎన్ని రోజులు తపస్సు చేశాడు? ఎన్ని రోజులు చేశారు? సుదేవ్ మాత చెప్పింది వినబడదా? 6 months. ఎటువంటిది? రాజమహల్లో ఉండి తపస్సు చేశాడు, ఆ ప్యాలెస్ లో ఉండి అడవిలోకి వెళ్ళి ఏ వనం ఉండి తపస్సు చేశాడు? వెరీ గుడ్, నిమాయ్ చెప్పాడు. ఏ వనం అది? మధుబన్. బృందావన 12 ఫారెస్టుల్లో మధుబన్ ఫారెస్ట్, అక్కడ వెళ్ళి తపస్సు చేస్తాడు. సో ఆ భగవంతుడి గురించి తపస్సు కొరకు ఎవరు రికమెండ్ చేస్తారు? వాళ్ళ ఫస్ట్ మొదటి గురువు తల్లి చెప్తుంది. దాని తర్వాత తల్లి మాట మీద ఆయనకు విశ్వాసం ఉంటుందా, అవిశ్వాసంతో పోతాడా? విశ్వాసంతో. ఏమంటారు నిమాయ్? తల్లి మాట మీద విశ్వాసం ఉండాలా, అవిశ్వాసం ఉండాలా? వినబడతలేదు అందరికి. తల్లి చెప్పే మాట మీద విశ్వాసంతో మధువనికి వెళ్ళి తపస్సు చేయడానికి వెళ్తా ఉంటే మార్గమధ్యంలో ఎవరొచ్చి ఆ యొక్క తపస్సు యొక్క పద్ధతిని ఎవరు చెప్తారు? నారద మునీంద్రుల వారు తపస్సు ఏ విధంగా చేయాలా, ఏ మంత్రంతో భగవంతుని పొందొచ్చు అని ఆయనకు బోధన చేసి భగవంతుడి యొక్క మంత్రాన్ని ప్రసాదిస్తారు ధ్రువ మహారాజు. మరి 1 రోజు అయింది, 2 రోజులు అయింది, చిన్న బాలుడు, దర్శనం దొరకట్లేదు. అయినా సహనంతో, ఓర్పుతో తపస్సు చేస్తా ఉన్నాడు. 1 నెల అయిపోయింది. మొదటి నెల దేంతో తపస్సు చేశాడు? ఏ భోజనంతో తపస్సు చేశాడు? పళ్ళు, ఫలాలు, కందమూలాలతో ఆయన తీసుకొని తపస్సు చేశాడు. భగవంతుడి దర్శనం దొరకలేదు. మనలాగా మనం ఏకాదశి 1 రోజు కందమూలాలు తినాలంటే ఈడి వరకు వస్తుంది. అమ్మ ఏకాదశి ఉపవాసమా ప్రభుజీ, భగవద్ దర్శనం లేకున్నా పర్వాలేదు, దాన్ని ఏమంటారు, కడుపు నేను ఎంటీ ఉంచితే కష్టం ప్రభు, దానికి ఏదో సామెత ఉంటుంది అనుకుంటా. సో అది చేసుకోవాలా మొదట అని చెప్పేసి అంటా ఉంటారు. సో కానీ అంత చిన్న బాలుడు ధ్రువ మహారాజ్ డిసైడ్ అయిపోయాడు, ఫిక్స్ అయిపోయాడు, భగవద్ దర్శనం ఖచ్చితంగా నేను చేసుకోవాల్సిందే.
భగవంతుడు రాడు మొదటి నెలలో. తర్వాత నెల ఏది తీసుకొని తపస్సు చేస్తాడు? వాటర్, ఎండుటాకులు. అంతకుముందు గడ్డి పచ్చి గడ్డి. కందమూలాలు. ఫస్ట్ దాని తర్వాత ఎండుటాకులు కాదు, పచ్చి ఆకులు అలములతో. ఈ కందమూలాలు కూడా వెతకడం చేయడం టైం వేస్ట్ అవుతుందని పచ్చి ఆకులు అలములతో ఆయన తపస్సు చేస్తాడు. 3వ నెల ఎండుటాకులు తపస్సు చేస్తాడు, రాడు. 4వ నెల వాటర్ తీసుకొని తపస్సు చేస్తాడు, రాడు. 5వ నెల వాటర్ని కూడా మానేస్తాడు, కేవలం గాలితో భగవంతుడి నామం చేస్తూ తపస్సు చేస్తాడు, రాడు భగవంతుడు. 6వ నెల ఏం చేస్తాడు? గాలిని కూడా బంధిస్తాడు, ఇంకా అది కూడా అవసరం లేదు. అప్పుడు వాయువుని కూడా బంధించి తపస్సు చేస్తాడు భగవంతుడు. అప్పుడు భగవంతుడు ఇంకా దిగి రాకుండా ఉండలేడు. భగవంతుడు వస్తూ ఉంటాడంట. యాక్చువల్గా ఆయనకు దర్శనం, ఫస్ట్ దర్శనం ఎలా జరిగింది ధ్రువుడికి? భగవంతుడు వైకుంఠం నుంచి వచ్చి దర్శనం ఇచ్చాడా? మొదటి దర్శనం ఎలా జరిగింది? ఆచార్యులు చెప్తారు, ఆయన తపస్సు చేస్తూ ఉంటే, తపస్సు స్థితికి ఎలా జరగాలంటే, ఫస్ట్ మనం కూడా జపం చేస్తున్నాం, మన యొక్క ఇంద్రియాలు పవిత్రం అవ్వాలా, మనస్సు పవిత్రం అవ్వాలా, బుద్ధి పవిత్రం అవ్వాలా. అప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ పవిత్రమైతే మన ఆలోచన విధానం, మనస వాచ కర్మన అన్ని కూడా పవిత్రంగా మారుతాయి. అప్పుడు ఒక్కొక్క స్టెప్ అన్నాడు. ఇంద్రియాలతో దర్శనం చేస్తాం, ఇంద్రియాలు పవిత్రంగా మారిపోతాయి. అంటే ఇంద్రియ దర్శనం ఎప్పుడు జరుగుతుంది? ఇంద్రియాలు పవిత్రంగా మారినప్పుడు ప్రతి ఇంద్రియము భగవంతుని సేవిస్తుంది. ఆ సేవ ద్వారా భగవద్ దర్శనము. అప్పుడే ఇంకా మొత్తం ఫీలింగ్ రాదు, కంప్లీట్ గా భగవంతుడికి ప్రేమతో సేవించడం ప్రారంభిస్తాడు. తర్వాత మనస్సు, బుద్ధి రివర్స్ గా, బుద్ధి పవిత్రమైనప్పుడు మనస్సు పవిత్రం అవుతుంది, మనస్సు పవిత్రమైనప్పుడు ఇంద్రియాలు పవిత్రం. ఇవన్నీ పవిత్రమైనప్పుడు ఇంకా ఆ పవిత్ర స్థితిలోనంట 24/7 ఏది చూసినా వాళ్ళు భగవంతుని గుర్తుపెట్టుకుంటా ఉంటారు. సో పళ్ళు చూస్తే ఆహా భగవంతుని గ్లోరిఫై చేస్తూ ఉంటారు. దాంట్లో ఆ పళ్ళల్లో ఫ్లవర్స్ చూస్తారు, భగవంతుడి యొక్క సృష్టిని గ్లోరిఫై చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు దినంలో మేల్కున్నా భగవంతుడి గురించి వర్ణిస్తూ ఉంటారు, భగవంతుడి గురించి చర్చిస్తూ ఉంటారు, లేకుంటే భగవంతుడి గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళు పడుకున్నా స్వప్నంలో కూడా భగవంతుని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగా మొట్టమొదటిగా ఆ స్థితికి వచ్చిన వాళ్ళు స్వప్నంలో భగవంతుని దర్శించుకుంటారంట. ధ్రువ మహారాజు కూడా మొదటి దర్శనం ఎక్కడ చేసుకున్నాడు? ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఆ ధ్యానంలో దర్శనం చేసుకుంటాడు. ఎటువంటి దర్శనం చేసుకున్నాడు ధ్యానంలో ధ్రువ మహారాజు? ఏ దర్శనం చేసుకున్నాడు? ద్విభుజ శ్యామసుందర రూపాన్న ఏ రూపాన్ని దర్శనం చేసుకుంటాడు? చతుర్భుజాలు నారాయణ దర్శనం. మన లోపల పరమాత్మ ఏదైతే దర్శనం ఉంటుందో, పరమాత్మ రూపము, ఆ పరమాత్మ రూపాన్ని దర్శనం చేస్తున్నాడు. అప్పుడు ఆ పరమాత్మ రూప దర్శనంలో చాలా మహత్భాగ్యాన్ని, చాలా అత్యంత ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. సో భగవంతుడు లోపలనే దర్శనం ఇస్తున్నాడు, కానీ ఆ లోపల దర్శనంతో అత్యంత ఆనందపడుతున్నాడు. కానీ తన భక్తుడి యొక్క గుణగణాలు ఈ విశ్వానికి, అన్ని బ్రహ్మాండాలకు చాటి చెప్పడానికి భగవంతుడు వైకుంఠం నుంచి గరుడు మీద వస్తున్నదని మనకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ భగవంతుడు హృదయస్థ పరమాత్మ కదా, ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం ఏముంది? అక్కడే అలానే దర్శనం ఇస్తున్నాడు. కానీ ఆ భక్తుడికి అలా దర్శనమిచ్చి వరాన్ని ఇచ్చేస్తే సరిపోయేది కాదు. అంతటికి మనం ఈరోజు ధ్రువుడి గురించి చర్చించే వాళ్ళం కాదు. ఆయన వైకుంఠం నుంచి వస్తూ అప్పుడు సిద్ధ పురుషులు, నారదులు, సంతులు, సనకాది ఋషులందరూ కూడా స్వామి ఎక్కడ వెళ్తున్నారు, మీరు ఎక్కడ వెళ్తున్నారంటే అప్పుడు చెప్తాడంట, నా యొక్క శుద్ధ భక్తుడు బాలకుడు ధ్రువుడు నా గురించి కఠోర తపస్సు చేశాడు. నేను భగవంతుడు ధ్రువుడికి దర్శనం ఇవ్వడానికి వెళ్తున్నాను చెప్పట్లేదంట, ఆ భక్తుడి యొక్క దర్శనాన్ని చేసుకోవడానికి వెళ్తున్నాను అంట. అప్పుడు సంతులు వీళ్ళందరూ కూడా వేద మంత్రాలతో భగవంతుని స్తుతిస్తా ఉన్నారు. ఆహా ఆ బాలుడు ఎంత అదృష్టవంతుడు, భగవంతుడే సాక్షాత్. ఎందుకంటే హృదయంలో దర్శనం ఇచ్చాడు, కానీ భగవంతుడి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాడు ఆ భక్తుడిని. మొన్న మనకి ఏదో టైటిల్ వచ్చింది కదా, భగవంతుడికి భక్తుడికి మధ్య ఏముంటది? ఏదో పోటీ ఉంటుంది గురుజీ. ఎటువంటి పోటీ అది? ఏదో ఇచ్చాం,
టైటిల్స్ అందుకొచ్చే దయచేసి ఒక notebook లో రాసుకోండి. అపరిమితమైన పోటీ. భగవంతునికి Very good. భక్తునికి అపరిమితమైన ఇవన్నీ ఒక నోట్బుక్ పెట్టండి. భగవద్గీతకు ఒక నోట్బుక్, ఒక డైరీ పెట్టండి. ఓకే, డైరీ అన్న నోట్బుక్ పెట్టి భాగవతానికి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ టైటిల్స్ గుర్తు పెట్టుకుంటే మీ అందరికీ ఖచ్చితంగా భగవద్ దర్శనం దొరుకుతుంది. భగవద్ధామం గ్యారంటీగా వెళ్తారు. ఇది ఇది బాండ్ మీద రాసుకోండి. మీరు రోజు మనకి ఎట్లయితే విష్ణు సహస్రనామాలు ఉన్నాయో, హరినామం ఎంత ఇంపార్టెంటో, కేవలం ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఈ టైటిల్స్ చదువుకోండి. అంటే ఈ టైటిల్ అంటే ఏంటిది? భగవంతుని టైటిల్ యొక్క మీనింగ్ ఏంది? వాట్ ఈస్ ద సారం? టైటిల్ యొక్క సారం ఏంటి? టైటిల్ యొక్క సారం అంటే ఈ రోజు మనం తీసుకోబోయే విషయాలు భగవంతుని మనము నామ రూప గుణ లీలలను ఏం చేయాలా? భక్తులు 10.9 ఏం చేస్తారు? 10.9 భగవద్గీత 10.9 ఏముంది? పరస్పరం అది ఎంతశ్చమా నిత్యం తుషంతి చారమంతి చా. ఎప్పుడు నిత్యము ఒకరికొకరు దాన్ని చర్చించాలి. ఒకరికొకరు ఎవరాలు? భక్తులా అభక్తులా? భక్తులు. మరి ఏం చర్చించాలనేది కేవలం టైటిల్ మీరు చూడండి. కావంటే మీరు ఒక్క నెల కింద చర్చించిన టైటిల్ అయినా పర్వాలేదు, ఆ టైటిల్ చూస్తే కొంచెమన్నా భగవంతుడి గురించి గుర్తొస్తుందా రాదా? మనకు గురువు గారు చెప్పారు, ఆ టైటిల్స్ అంటే నథింగ్ బట్ భగవంతుని స్తుతించడము. వేద మంత్రాలతో ఎలా స్తుతించారో మనం కూడా భగవద్గీత భాగవతంలో ఉన్న సారంతో స్తుతించడము. ఎన్ని రోజులు మరి నేను చెప్పినలో తెలియదు. కృష్ణవేణి మాతయ్యకి మాత్రం ఆదేశం ఇచ్చాను, మాతయ్య అన్ని రాయండి, రాసి పెట్టండి అని. మరి మాతయ్య తయారు చేస్తున్నట్టున్నారు, అదే సర్వీస్ లో ఉన్నారు. చివరికి వాళ్ళు కూడా రాసుకోండి. బుక్ లో రాయడం కాదు. హరే కృష్ణ గురుజీ. నుంచి లైన్ గా ఉన్నాయి గురుజీ. అయితే ఒక నోట్బుక్ లో రాసి పెట్టండి. నోట్బుక్ రాశాను ఎవరికి గురూజీ. వాళ్ళకు ఒక నోట్బుక్ పెట్టుకోండి. చాలా మంది బుక్ లో రాస్తున్నారు, కానీ నోట్బుక్ లో రాయండి. భగవద్గీత సారాంశాలు, భాగవతం. భగవద్గీత 700 శ్లోకాలకు మనం కొన్నిసార్లు 2-3 కలిపి చెప్తున్నాము. కేవలం ఆ సారాంశం చదివితే వాటి గురించి చెప్తే చాలండి. ఎప్పుడైనా బుక్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఎవరైనా మీ చుట్టాలు, బంధువులు, భక్తుల దగ్గర వెళ్ళినప్పుడు కేవలం ఈ సారాంశాల గురించి చర్చించండి, సరిపోతుంది. ఏం చర్చించాలనేది అర్థమైందా? కాబట్టి భగవంతుడు వాళ్ళు అడిగితే నేను నా యొక్క ప్రియమైన భక్తుడి దర్శనానికి వెళ్తున్నాను, అది పోటీ. భక్తుడు భగవద్ దర్శనానికి, భగవంతుడు భక్తుడి దర్శనానికి మధ్య పోటీ జరుగుతుంది. జయ బలో ధ్రువ మహారాజ్ కి జయ. నెక్స్ట్ శ్లోక. ముని నిలబడి గాంచుచుండగా భగవానుడు ముక్తాత్మలచే స్తుతింపబడు వైకుంఠ పతమున జనను. ఆ దేవదేవుని వాహనమగు గరుడుని రెక్కల కదలికచే సామ వేదమునకు ఆధారమగు మంత్రములు ధ్వనించగా కర్దముని నిలిచి ఆలకించెను. సో భగవంతుడు దర్శనమిచ్చి వెళ్ళిపోతాడు. ఇక్కడ కూడా ఈ దర్శనం అప్పుడు 2 రకాలు చెప్తున్నారు భగవంతుడు. భౌతిక ఇంద్రియముల పవిత్రీకరణ, మన భౌతిక ఇంద్రియాలు పవిత్రీకరణ జరిగింది, భగవద్ దర్శనం దొరకదు. నెక్స్ట్ది మరి ఆ భౌతిక ఇంద్రియ పవిత్రీకరణ ఎలా జరుగుతుంది? రెండవది భగవంతుడి యొక్క దివ్య రూప నామ గుణాదులు, వాటి యొక్క అనుభూతి. ఈ 2 అనుభవించ. మరి ఈ నామరూప గుణ లీలలు మనకి ఎక్కడున్నాయి? భగవద్గీతలు ఉన్నాయి, భాగవతంలో ఉన్నాయి. సో మనకు లాస్ట్ చాప్టర్లో ఏం జరిగిందో కూడా మర్చిపోతాము. అంతకుముందు 2వ స్కందంలో ఏం జరిగిందో మర్చిపోతాము. మొదటి స్కందంలో ఏం జరిగిందో అన్ని మర్చిపోతాం. ఒక్కసారి మీరు ఏం రాసుకోవాలంటే, ఉట్టి టైటిలే కాదు, టైటిల్ రాసుకోవాల్సింది నేను చెప్తున్నాను, ఇది మరి మీ ఇష్టం. అక్కడ భగవంతుడి యొక్క దివ్య సందేశం అని పెట్టుకొని సీరియల్ నెంబర్ 1, 2 నేమ్ ఆఫ్ ద టాపిక్ అంటే ఈ రోజు ఏం సారాంశం అని పెట్టుకోండి. 3 డేటు, శ్లోకా నంబర్ అని పెట్టుకోండి. అధ్యాయము, శ్లోకా నంబర్. భగవద్గీత అయితే 3.1, 3.2, 3.40 అలా రాసుకోండి. భాగవతం అయితే 3.21. ఈరోజు మనం 34, 33 సారం. ఓహో, దీంట్లో ఇది ఉంది. రేపు పొద్దున ఎక్కడ చర్చిస్తున్నప్పుడు మిమ్మల్ని చాలా మంది అప్రిసియేట్ చేస్తారు, గ్లోరిఫై చేస్తారు. చూడండి, ఈ విధంగా ఎక్కడైనా మనం కూడా భక్తులు కలిసినప్పుడు చర్చిస్తే, అంటే చాలాసార్లు జస్ట్ చూడండి, మొత్తం భాగవతం చదవడం మళ్ళీ అనేది మనకు సమయం దొరకకపోవచ్చు, చదవకపోవచ్చు. జస్ట్ వీలున్నప్పుడు ఆ యొక్క సారాంశాలని ఎక్కడ ఉంది అనేది తెలుసుకుంటే మీ జీవితంలో ఎంతో ముందడుగు వెళ్తారు. అరే మనకు 3వ స్కందంలో ఇది ఉంది, 2వ స్కందంలో ఇది ఉంది. సో అలా మీకు చాలా స్మరణ,
భగవంతుడు మనకు స్మరణ అనే దాని ద్వారా కూడా భగవద్ లోకానికి వెళ్ళిపోవచ్చు. ఓకే. సో కాబట్టి ఇక్కడ గరుడి యొక్క రెక్కల ద్వారా సామవేదము మంత్రాలు ధ్వనిస్తా ఉన్నాయి. భగవంతుడు ఏ ఇంద్రియంతో ఏ పనైనా చేయగలుగుతాడు. అదేవిధంగా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు గరుడు. గరుడు యొక్క నోటి నుంచి సామవేదం రావట్లేదు, రెక్కల నుంచి వస్తుందంటే చూడండి, భగవంతుడు ఎంత సర్వసమర్థుడో భగవంతుడి యొక్క భక్తుడు కూడా ఆ విధంగా సర్వ సమర్థతను కలిగేట్టుగా భగవంతుడు ఆశీర్వదిస్తాడు. రెక్కల నుంచి సామవేద ధ్వని మంత్రాలు ప్రకటితం అవుతా ఉన్నాయి అని చెప్పి అది చూస్తున్నారు ప్రత్యక్షంగా. అర్థం భగవంతుడు వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్, భగవానుని వాహనముగు గరుడిని 2 రెక్కలు, ఆ రెక్కల పేర్లు బృహత్తు మరియు రథాంతరము అని తెలియబడు. సామవేదపు 2 విభాగములని వేద వాంగ్మయంన తెలవబడింది. సామవేదపు 2 ఆ రెక్కలు పలుకుతా ఉంది. ఒకటి ఒక పార్ట్, ఇంకో రెక్క ఇంకో పార్ట్ పలుకుతారు. కాబట్టి 2 విభాగాలు అని చెప్తున్నారు. గరుడు విష్ణు భగవానునికి వాహనముగా పనిచేయును. గరుడు విష్ణు భగవానికి వాహనముగా పనిచేయును కనుక పక్షిరాజుగా భావింపబడును. తన 2 రెక్కలచే గరుడు సామవేదమును భగవానుని ప్రసన్నుని కావించుటకు మహర్షులు కీర్తించినది. ఎంతో మంది ఋషి మునులు మహర్షులు కీర్తించేటువంటి సామవేదాన్ని గరుడు తన రెక్కల ద్వారా కీర్తిస్తా ఉన్నాడు, ధ్వనింపజేయటం మొదలు. ఆ దేవదేవుడు బ్రహ్మచే, శివునిచే, గరుడినిచే, ఇతర దేవతలచే ఉత్తమమగు కీర్తనలచే అర్చింపబడును. కాబట్టి భగవంతుడు ఏ విధంగా ఎవరితో అర్చింపబడతాడో ఈ సృష్టిలో చాలా మంది చూడండి, బ్రహ్మ, శివ, ఇతర దేవతలచే భగవంతుడు అర్చింపబడతాడు. కానీ అదే బ్రహ్మ భగవంతుడిచే హర్షింపబడతాడా? శివుడు భగవంతుడిచే చాలా మంది లేదు ప్రభు శివుడు గొప్ప, శక్తి గొప్ప. భాగవతం చదవాలి, భాగవతం ద్వారా మనము నేర్చుకోవాలి. సో వీళ్ళందరిచే అర్చింపబడుతున్నాడు భగవంతుడు. భగవద్భక్తుడు గరుడు తన రెక్కలను కదిలించినప్పుడు భక్తుడు ఆ సామవేద మంత్రమును అప్రయత్నంగా వినగలడు. సో ఇక్కడ రెక్కలచే వేద మంత్రోచ్చారణ జరుగుతుంది అంటే ఈ కలియుగంలో కూడా ఆ రెక్కల యొక్క ప్రతినిధి ఎవరైనా ఉన్నారా? వాటి ద్వారా కూడా మంత్రాలను పలికించవచ్చు. మనం దేంతో పలికిస్తాం? జనరల్ గా ఏ పలుకుతాయి? ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ పలుకుతాయా? హార్మోనియం ఉంది, నువ్వు చేసే కీర్తన హార్మోనియంలోంచి పలికించవచ్చు కదా. మురళి ఉంది, మురళిలోంచి కీర్తన వస్తుందా? సో మరి ఈ ఇన్స్ట్రుమెంట్ జీవం లేని ఇన్స్ట్రుమెంట్ ద్వారా వస్తున్నప్పుడు జీవం ఉన్నటువంటి గరుడి యొక్క రెక్కల ద్వారా రాదు అనేది ఏమైనా డౌట్ ఉంటుందా? అప్పుడు అర్థమైందా? సో కాబట్టి ఆ విధంగా భగవంతుడు, దీని మీనింగ్ ఏంటంటే భగవంతుడు ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కూడా తన యొక్క నామరూప గుణ లీలలను వినాలనుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా మంది కీర్తన నెగ్లెక్ట్ చేస్తున్నారు. మనం రోజు ఆ భగవత్ కృప 6 o'clock ప్రారంభమయ్యే కీర్తన 4, 5, 10 మంది చూడండి రెక్కల ద్వారా సామవేద మంత్రాలను భగవంతుడు అది అప్రయత్నంగా వస్తుంది. దాన్ని భగవంతుడు కూడా అప్రయత్నంగా వినగలడు. మీరు చేసే కీర్తనను కూడా సాక్షాత్ ఆ భగవంతుడు దేవదేవుడు రాధారమన్ మీ ఇంట్లో కోపాలుంటే వింటాడు. అప్పుడు ప్రతి ఒక్కరు ఒక్క సాంగ్ అన్న పాడండి, కానీ పాడట్లేదు. ప్రతి ఇంట్లో ఉండట్లేదు. ఇప్పుడు 70, 80, 90 మంది ఉన్నాం. ఇదే 90 మంది కీర్తనకు వస్తారా? రారు. గురువు గారి ప్రవచనానికి వద్దాం. ప్రవచనం ఎంత ముఖ్యమో కీర్తన కూడా ఎంత ముఖ్యం. భగవంతుడు కీర్తన ప్రియుడు. సో ఇంతకుముందు ఓ గురువు గారు చెప్తారు, ఒక భక్తుడు దాన్ని ఏంటది ఆయన అలసిపోయినట్ట, కానీ పడుకునేటప్పుడు అలసిపోయినా కూడా ఏదైనా కూడా 24 hours కొంతమంది భక్తులు ఉంటారు పడుకొని భగవంతుడి కీర్తన చేస్తూ ఉంటారు. ఆయన బెడ్ మీద పడుకొని భగవంతుడి యొక్క నామాన్ని కీర్తన చేస్తూ ఉంటారు. భగవంతుడు వచ్చి ఆయన బెడ్ దగ్గర కూర్చుండి వింటాడంట. కీర్తన వినడానికి వైకుంఠం నుంచి భగవంతుడు బెడ్ దగ్గర కూర్చుండి, భక్తుడు పడుకున్నాడు, భగవంతుడు కూర్చుండి వింటున్నాడు. ఆ కీర్తన చేస్తూ భక్తుడికి అనిపించిందంట, ఇదేంటి పడుకొని కీర్తన చేయడం ఏంటి అని చెప్పేసి భక్తుడు కూర్చుండి కీర్తన చేయడం ప్రారంభించాడు.
భక్తుడు కూర్చుని కీర్తన చేస్తే భగవంతుడు నిలబడి వింటున్నాడు. అంటే భక్తుడికి భగవంతుడికి మధ్య పోటీ చూడండి. భక్తుడు కూర్చుంటే భగవంతుడు నిలబడ్డాడు. అంటే భక్తుడికి అంత గొప్ప ప్రిఫరెన్స్ భగవంతుడు ఇస్తున్నాడు. మళ్ళీ అనిపించిందంటే అరే కీర్తన కూర్చుని ఎందుకు నిలబడి చేద్దామని చెప్పేసి నిలబడి చేస్తాడు కీర్తన. అప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు? భగవంతుడు నృత్యం చేయడం ప్రారంభించాడు. చైతన్య మహాప్రభు కూడా భక్తులు కీర్తన చేస్తుంటే భగవంతుడు చైతన్య మహాప్రభు నృత్యం చేస్తా ఉంటాడు. విధంగా మనం కూడా కీర్తన 24/7 సతతం కీర్తయంతో మాం. సో ఎప్పుడు కీర్తన చేస్తా ఉండాలి భగవంతుడు. నెక్స్ట్, ఏ మార్గమున భగవానుడు వైకుంఠముకు జననం ఆ దానిని కర్దముడు గాంచన ఇచ్చట స్పష్టంగా తెలుపబడింది. అనగా దేవదేవుడు ఆధ్యాత్మిక ఆకాశమునందలి తన ధామమును అటు వైకుంఠము నుండి అవతరించిన నీవు గరుడ వాహనారూరుడై యుండుననియు ధ్రువపరపబడింది. వైకుంఠ మార్గము సాధారణ యోగులచే పూజనీయము కాదు. భవబంధము నుండి ముక్తి నొందినట్టి వారిలే కృష్ణ భక్తులు కాగలరు. భవబంధము నుండి విడువడిన వారులు దివ్యమగు భక్తి యోగమును అవగతము చేసుకొనజాలరు. ఈ విషయమే భగవద్గీత యందు యతతామపి సిద్ధానం అని స్పష్టంగా తెలుపబడింది. భవబంధం నుండి ముక్తిని బడయుటేనడి పూర్ణత్వమును సాధించుటకు పెక్కు మంది యత్నితురు. వారిలో వాస్తవముగా ముక్తిని బడిసిన వారే బ్రహ్మభూతులు, సిద్ధ పురుషులు అని పిలువబడదు. కేవలం అటువంటి సిద్ధ పురుషులే అవబంధ విముక్తులు భక్తులు కాగలరు. ఈ విషయం కూడా భగవద్గీత యందు ధృవపడపబడింది. భగవద్గీతలో ఏ శ్లోకంలో చెప్పారు ఇది? యతతామపి సిద్ధానాం 7.3 ప్రభుజీ. మనుష్యాణం సహస్రేషు మనుష్యానాం సహస్రేషు. చూడకుండా వచ్చిన వాళ్ళు చెప్పండి. హరే కృష్ణ. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్ మాం వేత్తి తత్వతః. ఓకే, వెరీ నైస్ ప్రభుజీ. ఎవరన్నా మాతాజీ దీని తాత్పర్యాన్ని చదవండి. ఓకే, ఎవరు మాతాజీస్ లేరు అంటే నేనే చదువుకోవాలను. హరే కృష్ణ. మంది భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నించిన ఒక్కడు పరిపూర్ణ సిద్ధి కొరకు ప్రయత్నం చేస్తే అటువంటి వాళ్ళు ఒక్కడు మాత్రమే ముందుకొస్తాడు. అలా వేలాది మందిలో ఒక్కడు మాత్రమే తనను పరిపూర్ణంగా తెలుసుకోగలడని భగవంతుడు చెప్తాడు. అంటే కృష్ణ భక్తులు కావడం అంత సులభం కాదు. కాకపోతే మీరు అందరు ఈజీగా తీసుకుంటున్నారు. ఏముంది, చాలా ఈజీగా వచ్చాం. ఈ జన్మలో మీకు ఈజీగా అనిపిస్తుంది. దీనికి కారణము మీరు ఎన్నో వేల జన్మలో ప్రయత్నం చేశారు కాబట్టే ఈ జన్మలో భగవద్గీత వింటున్నారు, భాగవతం వింటున్నారు, మంగళారతి చేస్తున్నారు, డైరెక్ట్ కేవలం కృష్ణ ప్రసాదం తీసుకుంటున్నారంటే ఇది మీ వేల జన్మల యొక్క ఫలం. దాన్ని గుర్తించండి. మళ్ళీ వెనకకు వెళ్ళకండి. వెనకకు వెళ్తే లక్షల జన్మలకు వెనకకు వెళ్ళిపోతారు. కాబట్టి ఆచార్యులు చెప్తారు, కృష్ణ భక్తులు కావడం చాలా చాలా కష్టమైన పని. మానవ జన్మ రావటమే చాలా కష్టం. అటువంటిది మానవ జన్మలో కృష్ణ భక్తులు కావడం అనేది చాలా కష్టతరమైంది. కృష్ణ భక్తి భావన ఎందు నెలకొనిన వాడు త్రిగుణ ప్రభావం నుండి ఇదివరకే ముక్తి నొందినట్టి వాడు. ఎవరైతే డైరెక్ట్ కృష్ణ భక్తిలోకి వస్తారో వాళ్ళు త్రిగుణాతీతులు. త్రిగుణ ప్రభావం ప్రభు మరి మన దగ్గర వెళ్ళిపోయిందా అంటే మనం ఆ ప్రాసెస్ లో మనం ఎంటర్ అయ్యాం. ఎవరైతే కృష్ణ భక్తిలోకి వస్తారో ఆ జ్ఞానం ద్వారా, జ్ఞాన వైరాగ్యం ద్వారా తప్పకుండా మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారం తొలగిపోతుంది. భగవద్ యోగ పదము అర్చింపబడినది ముక్తాత్మలతోనే గాని బద్ధ జీవులతో కాదనిచ్చిన కూడా ధృవపరపబడింది. కాబట్టి బద్ధ జీవుల యొక్క జ్ఞానం వల్ల మనము ముక్తి పథం నడవలేము. ముక్తాత్మలు ఇచ్చేటువంటి జ్ఞానము వాళ్ళ సాంగత్యం వల్ల మాత్రమే మనం భగవద్ యోగ పథంలో ప్రయాణం చేయగలము. బద్ధజీవుడు కృష్ణ భక్తిని అవగతం చేసుకున్న జాలదు. బద్ధజీవుడికి అర్థమయ్యేది కాదు కృష్ణ భక్తి. సో కాబట్టి మనం చెప్పాలా, వాళ్ళకి అర్థమవుతలేదంటే ఓకే, వాళ్ళకు కూడా సుకృతి ఉండాలా, ప్రయత్నం చేయాలి. మన దాంట్లో కూడా చాలా మంది ప్రశ్నలు వేస్తున్నాం, అర్థమవుతలేదంటే
వినండి, నర్వస్ కాకండి, శ్రద్ధగా విని ఉత్సాహంతో ఉండండి. గురువు గారు వచ్చినప్పుడు చెప్పడానికి, దాన్ని ప్రాక్టీస్ చేయడానికి. కర్దముని భగవాను రూపంని ముఖాముఖి గాంచినట్టి ముక్తాత్ముడు. కాబట్టి కర్దముని బద్ధ జీవుడు కాదు, ఎందుకు సాక్షాత్ భగవంతుడి దర్శనం దొరికింది. ఈవెన్ కొంతమందికి భగవంతుడు అలా ప్రత్యక్షమవుతాడు, అప్రత్యక్షం అంటే భగవంతుడు కనబడకుండా వెళ్ళిపోతాడు. కానీ కర్దముని యొక్క గొప్పతనం ఏంటంటే భగవంతుడు వెళ్ళే మార్గాన్ని, భగవంతుడిని అలా చూస్తూ ఉండిపోయాడు. నేను ముక్తాత్ముడు కాబట్టి అతడు ముక్తుడు అనుటలో సందేహం లేదు. కనుకనే గరుడు భగవానుని వైకుంఠమును కొనుక్కోవటం అతడు కాంచగలిగింది. గరుడిని రెక్కల కదలికలచే కలిగిన సామ వేద సారమగు. చూసారా, సామవేద సారము కూడా హరే కృష్ణ మహామంత్ర ధ్వనిని అది ప్రకటింపజేస్తారు. వేదాల సారం కూడా హరే కృష్ణ మహామంత్రం. మరి మనందరం కూడా వేదాల సారాన్ని మనము జపిస్తా ఉన్నాము. భగవంతుడి యొక్క ప్రేమావతారము చైతన్య మహాప్రభు కృప, అదేవిధంగా కృష్ణ కృపామూర్తి ప్రభుపాదుల వారి యొక్క విశేష కృప వల్ల వేదాల సారమైనటువంటి హరే మహామంత్రాన్ని మనము జపిస్తాం. అదృష్టవంతులము చూసుకోండి. మీకు డబ్బులు లేవు, బాధపడకండి. సంతానం లేదు, బాధపడకండి. ఇంకెన్నో భౌతిక ఆరోగ్యపరంగా ఇంకెన్నో రకాలుగా కష్టాలని బాధపడకండి. ముఖ్యంగా అవన్నిటి తొలగించడం భగవంతుడికి పెద్ద కష్టం కాదు. తనను తానుగా భగవంతుడు ఇవ్వటం అనేది చాలా కష్టమైన పని. ఎగ్జాంపుల్ తెలుసుకోండి, ఎవరైనా చాలా ధనవంతుడు ఉన్నాడు, ఆయన దగ్గర వెళ్ళి అయ్యా నాకు 10,000 కావాలా, చాలా కష్టం ఉందంటే 10,000 ఇవ్వడం కష్టం కాదు ఆయన. లేదంటే అమ్మ బెడ్ రిడన్ అయిపోయింది, ఒక సేవకుని పెట్టాలా, సేవకుడు కావాలంటే ఎవరన్నా చాలా ధనవంతుడు, లేకుంటే మ్యాన్ పవర్ ఉన్నటువంటి, చాలా మంది మ్యాన్ పవర్ ఉంది కానీ చాలా మంచి వాడు అతను. సరే అమ్మా నువ్వు ఏం డబ్బులు ఇవ్వకు, నేను ఒక సర్వెంట్ పంపిస్తాను, పంపించచ్చు. కానీ ఎవరన్నా ప్రపంచానికే నంబర్ 1 కరోడ్పతి ఆయనను వెళ్ళి స్వామి మీరు మా ఇంటి పని మనిషిగా వస్తారా, ఏమంటాడు ఆయన? హరే కృష్ణ, సరే అమ్మా మంచిదమ్మా నేను వచ్చేస్తాను అంటాడా, లేకపోతే ఏమంటాడు? నీలిమ మాతాజీ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు, వస్తాడా మన ఇంటికి? రాడు గురుజీ. రాడు. అంటే నీలిమ మాతాజీ ఉన్నారా ఈరోజు? ఓకే, సరే పర్వాలేదు. కాబట్టి కానీ భగవంతుడు ఇప్పుడు అత్యంత ధనవంతుడి దగ్గర మీరు ఎంప్లాయీగా చేసి వాళ్ళ సెక్రటరీ అనుకోండి, పర్సనల్ సెక్రటరీ. ఎప్పుడు ఆ సెక్రటరీ డ్యూటీ ఆ యజమానిని సేవించడం. యజమాని కూడా ఎప్పుడన్నా సెక్రటరీని సేవిస్తా అంటాడా? అనడు. అది ఆయన డ్యూటీ, నన్ను సేవించడం అంటాడు. కానీ భగవంతుడి విషయంలో భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తుడిని ఎప్పుడు అవకాశం వస్తుందా సేవించాలని ఆరాటపడతాడు. భగవంతుడు తన భక్తుడి దగ్గర సేవకుడిలాగా ఆనందంగా ఉంటాడు. అది ఏ భక్తుడి యొక్క లీలలో ప్రూవ్ చేస్తాడు భగవంతుడు? ఆ భక్తుడు భగవంతుని సేవించడం వల్ల సంపూర్ణ శరణాగతి పొంది సేవించడం వల్ల భగవంతుడు కూడా ఆ భక్తుడి దగ్గర సేవకుడిలాగా ఉండిపోతాడు. ఏ భక్తుడైనా బలిచక్రవర్తి వామనుడికి సంపూర్ణ శరణాగతి ద్వారా సేవ చేయగానే భగవంతుడు కూడా నేను నీకు సేవకుడిలాగా సేవ చేస్తాను. తన ఐశ్వర్యము వైకుంఠం వదిలేసి బలిచక్రవర్తి లాగా సేవకుడు కాబట్టి అర్థం చేస్తాం. భగవంతుడు అటువంటి పరమ దయాలు. ఇంతటితో మనం ముగిద్దాం. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताई भगवान की जय, जगत गुरु